Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 5.8. అందులో ఫస్ట్ది examine whether the following are polygons if any one of them is not y. ఈ కింద వాటిల్లో అవి పాలిగనా కాదా అని చెప్పమన్నారు. ఒకవేళ పాలిగన్ కాకపోతే ఎందుకు కాదు అన్నారు. ఇది చూడండి, ఇది పాలిగన్ కాదు. ఎందుకు? ఏ నాట్ ఏ పాలిగన్. పాలిగన్ అవ్వాలంటే ఏంటి? ఫస్ట్ క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. అంటే మొత్తం క్లోజ్ అయి ఉండాలి. ఇది క్లోజ్ అయి ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంది, ఇక్కడ ఓపెన్ అయ్యి, అది కాదు. నెక్స్ట్ ఇది క్లోజ్డ్ ఫిగర్ కాదు. నెక్స్ట్ బి. బి చూడండి, ఇది క్లోజ్డ్ ఫిగరు. నెక్స్ట్ ఏంటి? లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయింది. ఇదేంటి? లైన్ సెగ్మెంట్తో ఫామ్ అయింది. యాస్ ఇట్ ఈజ్ ఏ పాలిగాన్. దీనికి ఏంటి? క్లోజ్డ్ ఫిగర్ ఉంది. ఇంకా ఏముంది? మేడ్ విత్ లైన్ సెగ్మెంట్స్. మేడ్ విత్ లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి, క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. సి చూద్దాం, ఇదంతా చూద్దాం. ఇదేంటి? సర్కిల్. నాట్ ఏ పాలిగాన్. ఎందుకు పాలిగాన్ కాదు? క్లోజ్డ్ ఫిగర్ అయితే ఉంది, కాకపోతే ఏంటి? లైన్ సెగ్మెంట్తో మేడ్ అయ్యలేదు. నాట్ మేడ్ విత్ లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ డి. డి చూడండి, క్లోజ్డ్, బట్ ఇదేంటి? లైన్ సెగ్మెంట్ కాదు, కిందది. ఓకే, నాట్ ఏ పాలిగాన్. ఏంటి? నాట్ మేడ్ విత్ లైన్ సెగ్మెంట్. బట్ క్లోజ్డ్ ఫిగర్. క్లోజ్డ్ అయితే అయ్యింది, కానీ నాట్ మేడ్ విత్ లైన్ సెగ్మెంట్. ఇక్కడ కూడా క్లోజ్డ్ ఫిగరే, బట్ క్లోజ్డ్ ఫిగర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ది, నేమ్ ఈచ్ పాలిగాన్. వీటి యొక్క నేమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేమ్ ఈచ్ పాలిగాన్ కింద ఏమి మేక్ 2 more ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దిస్. దీనికి ఒక 2 కనిపెట్టాలి అని చెప్తున్నారు. ఫస్ట్ డయాగ్రామ్స్ వేసేసుకుందాం. ఇదేంటి? క్వాడ్రిలేటర్. ఇదేంటి? క్వాడ్రిలేటర్. దీనికి 2 డయాగ్రామ్స్ వేయమన్నారు. రెక్టాంగిల్, మనకు నచ్చినవి ఏమైనా పర్లా. ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ ఇదేంటి? ట్రయాంగిల్. 3 సైడ్స్ ఉన్నాయి కదా, 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్విలేటరల్, టూ సైడ్స్ ఉంటే ఐసోసరస్. నెక్స్ట్
ఇదేంటి 1 2 3 4 5 సైడ్స్ ఉంటాయి. పెంటాగాన్. ఇవి అన్నీ 5 రాయమన్నారు, అంటే 5 పాయింట్స్ ఉండాలి వెర్టిసెస్. ఇంకొకలా రాయాలి 5 పాయింట్స్తో. ఇది పెంటాగానే. 5 సైడ్స్ ఉంటే ఏంటి పెంటాగాన్. నెక్స్ట్ ఇది ఆక్టాగాన్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 అంటే ఆక్టాగాన్. అంటే 8 పాయింట్స్ ఉండాలి వెర్టిసెస్. 2 3 4 5 6 7 8. వీటి షేప్ అంతే ఉండిద్ది. ఇది ఆక్టాగాన్. టూ ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నారు కదా. ఇది ఆక్టాగాన్. నెక్స్ట్ డ్రా a rough sketch of a regular hexagon, connected any 3 of its vertices. Draw a triangle, identify the triangle. Can you draw? ఏం గీసుకోమన్నారు? రెగ్యులర్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. A B C D E F. ఇక్కడ వరకు రాసుకోండి. కనెక్ట్ ఎనీ 3 ఆఫ్ ఇట్స్ వెర్టిసెస్. ఒక 3 వెర్టిసెస్కి కనెక్ట్ చేయాలి. 1 2 3. ఓకే. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్ యూ డ్రాన్. నీకు ఏ ట్రయాంగిల్ వచ్చిందో చెప్పాలి. ఏంటి ట్రయాంగిల్ ఏ బి డి. ఏ బి డి. ఏ ట్రయాంగిల్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇది కొంచెం చిన్నది, ఇది కొంచెం పెద్దది, ఇది కొంచెం పెద్దది. ట్రయాంగిల్ ఏబిడి చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి? డిబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇవన్నీ ఎలా ఉన్నాయి? నాట్ ఈక్వల్ టు. ఇవన్నీ సేమ్గా ఉన్నాయా? లేవు. అప్పుడు ఏంటివి? స్కేల్ అండ్ ట్రయాంగిల్. దీన్ని ఇంకొకలాగా కూడా ఫామ్ చేయొచ్చు. చూడండి ఇంకోసారి. ఇది చూడండి ఇప్పుడు ఇలా అనుకోండి. ఇది చూడండి బీసీ
డిసి ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇన్ ట్రయాంగిల్ బీసీడి బీసీ ఈజ్ ఈక్వల్ టు డిసి. అప్పుడే ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అదేంటి? ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇంకా ఇంకొకరికి కూడా ఫామ్ చేయొచ్చు దీన్నే యూజ్ చేసుకొని. ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇందులోనే పెన్నుతో డ్రా చేస్తాను క్లియర్గా. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏంటి? ఏఈసి సిఈ ఈక్వల్ టు ఏఈ ఈక్వల్ టు ఏసి. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఏ ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీనికి మీరు సపరేట్ బొమ్మ వేయక్కర్లేదు, ఒక డయాగ్రామ్ వేయక్కర్లేదు. ఇందులోనే అన్నీ ఇందులోనే రాసుకోవచ్చు. బట్ మీకు క్లారిటీగా అర్థం అవడానికి ఒకటి సపరేట్గా రాసి దీంట్లోనే ఈ 2 ఫిగర్స్ అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీరు 2 వేయాలనే లేదు, లేకపోతే 3 కూడా వేసుకోవచ్చు మీకు కన్వీనియంట్ బట్టి. బట్ 1 దాంట్లోనే మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ 4th, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ రెగ్యులర్ hectagon. Draw a rectangle by joining exactly 4 of the vertices of the octagon. ఒక ఆక్టాగాన్ తీసుకోమన్నారు, దాంట్లో నుంచి మనం రెక్టాంగిల్ ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ వర్టిసెస్ తీసుకోండి. అంటే ఈక్వల్గా తీసుకుంటే బాగా వస్తాయి. తర్వాత పాయింట్స్ అసైన్ చేసుకోండి. చూడండి ఎన్ని వస్తాయి? ఇది ఒక రెక్టాంగిల్ ఏంటి? జిహెచ్డిసి వచ్చిందా లేదా? నెక్స్ట్ ఇంకా ఏ రెక్టాంగిల్ ఫామ్ అయ్యిద్ది చూడండి ఈసారి. ఇంకే రెక్టాంగిల్ ఫామ్ అయ్యిద్ది? రెక్టాంగిల్ ఏబిఈఎఫ్. ఓకే, ఇదేంటి? ఆక్టాగాన్. నెక్స్ట్ 5th, a diagonal line segment that joins any 2 vertices of the polygon is not a side of the polygon. Draw a sketch of pentagon and draw its diagonals. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? పెంటాగాన్ని డ్రా చేయాలి. 1 2 3 4 5. ABCDE ఒక పెంటాగాన్ని డ్రా చేశాను. నెక్స్ట్ డ్రా ఇట్స్ డయాగ్నల్స్. ఇప్పుడు ఏం చేయమన్నారు? డయాగ్నల్స్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ 2 వెర్టిసెస్ని డయాగ్నల్ చేయాలి.
ఏతో మొత్తం చేద్దాం. ఏడి ఏసి ఏబి అవ్వదు. ఎందుకు? పక్క పక్కన ఉంటే డయాగ్నల్స్ అనేవి ఫామ్ అవ్వదు. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇట్ ఈజ్ నాట్ సైడెడ్ ఆఫ్ ద పాలిగాన్. పక్క పక్కన చేయకూడదు. నెక్స్ట్ ఏఈ కూడా అవ్వదు. నెక్స్ట్ బీతో చేద్దాం. బీసీ అవ్వదు, బిఏ అవ్వదు, బిడి అవుతుంది. నెక్స్ట్ బిఈ అవుతుంది. నెక్స్ట్ సితో సిఏ ఆల్రెడీ రాసేసాం. సిడి అవ్వదు, సిబి అవ్వదు, సిఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డితో చేద్దాం. ఆల్రెడీ డిఏ బిడి అయిపోయింది. డిఈ రాయకూడదు, డిసి రాయకూడదు. నెక్స్ట్ ఈతో చేద్దాం. ఈసి ఈబి అయిపోయింది. దేర్ ఫోర్ డయాగ్నల్స్ ఏమంటే డయాగ్నల్స్ ఏడి ఏసి ఏడి ఏసి. నెక్స్ట్ బీతో బిడి బిఈ. నెక్స్ట్ సితో సిఈ. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు బాగా అర్థమవుతుంది. ఈ సమ్మర్లో అందరూ 5th క్లాస్కి వెళ్ళే వాళ్ళు, 6th క్లాస్ మొత్తం నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోని ఖచ్చితంగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 7th క్లాస్లో బై మిస్టేక్ ఎవరైనా నేర్చుకోని వాళ్ళు 6th క్లాసు ఇవి చూసి నేర్చుకుంటే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండిద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.